ఓం గణేశాయ నమః. ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు ఇంకొక రిడిల్ సాధారణంగా వేసే పరిస్థితి, పిల్ల ముందా గుడ్డు ముందా, ఎగ్ అండ్ చిక్ లేదా విత్తు ముందా చెట్టు ముందా, దీన్ని ఎలా పరిష్కరించాలి? నిజానికి ఇవి రెండు ప్రశ్నలు కావు. అంటే సాంకేతిక పరంగా తర్కంతో తత్వానికి నిలబడని ప్రశ్నలు ఇవి. గుడ్డుకైతే ముందు పిల్లకు ముందు గుడ్డు, అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదు. అలాగే విత్తుకు చెట్టు, చెట్టుకు విత్తు. నిజానికి ఎలా అడగాలంటే రెండింటిని చెప్పి మరణం పుట్టుక, లేదు పుట్టుక మరణం రెండింటిని చెప్పమంటే ఏది ముందంటే ఏది ముందు ఏది వెనక వస్తాం నిదానంగా మళ్ళీ దానికి. అలా ద్వంద్వం చేసి అడగకుండా దేనికి ఏది ముందు అని అడగాలి. గుడ్డుకు అయితే పిల్లకైతే గుడ్డు, చెట్టుకైతే విత్తుకైతే చెట్టు. అందువల్ల అడిగే ప్రశ్న ఎలా ఉండాలి? దాని సహజ లక్షణాన్ని కోల్పోకూడదు. రెండింటిని ద్వంద్వం చేసి అడిగినప్పుడు ఆ ప్రశ్నలో దానికి ఉన్న స్పిరిట్ పోతుంది. నిజానికి ఈ ప్రకృతిలో ఈ ఆల్గే లేకుంటే బ్యాక్టీరియా అని, సింగిల్ సెల్యులార్ అని, అక్కడి నుంచి చెట్టు వృక్షాలు, దీనికి అంతటికి ముందు చూస్తే జడత్వంలో ఉన్న భూమి, అక్కడి నుంచి జంతువులు, అక్కడి నుంచి మానవుడు, అక్కడి నుంచి భగవంతుడు. కెనత్ ఈ బౌల్డింగ్ అని చాలా గొప్పగా 10 స్టేజెస్ చెప్పాడు. అతనికి నోబెల్ ప్రైజెస్ రాలేదు కానీ, నోబెల్ ప్రైజ్ రాలేదు కానీ, బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింకర్, బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు దానికి, ఆ స్టేజెస్ ఆఫ్ లైఫ్. అలాగే కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకొని ఈ వృక్షాలు, జంతువులు, పక్షులు, మనుషుల వరకు తయారైనాయి. అంటే మధ్యలోనే వెళ్ళిపోయినవి ఎన్నో జాతులు. ఇవన్నీ మార్పు ద్వారా పుట్టినవే తప్ప ఆనాటి జీవులే మొదట సృష్టి ప్రారంభమైనప్పుడు కూడా ఉన్నాయనుకొని దేనికి ఏది ముందు అని ఆలోచించడం సరైన పద్ధతి కాదు. దానికి తర్కం సహాయం చేయదు. కాబట్టి వీటిలన్నిటికీ ఏంటంటే ఒక మూలం ఒకటి ఉంటుంది. దీని నుంచి దాటిపోయి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అద్వైత సిద్ధాంతంలో ఆదిశంకరుడు అద్వైతం, ఆ ద్వైతం రెండు కానిది ఒకటి, వన్ వితౌట్ ది సెకండ్. ఇది బాగానే ఉంది. బట్ ఎప్పుడు ఈ రెండుగా కనపడుతుండేది నిజానికి ఒకటిలో నుంచి వచ్చింది. 1+1 = not 2 but 1. అది అద్వైతం. అక్కడి నుంచి ద్వైతం, విశిష్టాద్వైతం అన్నీ వచ్చాయి. వాటితో ఇప్పుడు మనకు పని లేదు. ఇక్కడ వాళ్ళు పాపులర్గా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే బంగారు తీసుకోండి. బంగారులో నుంచి అనేక మనం వస్తువులు తయారు చేస్తాం. అంటే వడ్డాణాలు, కాసులు, దండలు, ముక్కు పుడకలు, చెవి పోగులు, తాళిబొట్లు, ఇవన్నీ. వీటిలన్నింటినీ మనం ఇదేంటంటే గాజులు అంటాం, ఇవేంటంటే పాపిడి బెళ్ళు అంటాం, ఇదేంటంటే వడ్డాణం అంటాం. కానీ దాన్ని బంగారు అనం. బట్ బంగారు ముద్దగా ఉందనుకో బంగారు అనుకుంటాం. ఈ కాసుల దండలు, ఈ వస్తువులన్నీ ఇవన్నీ రిలేటివ్స్ అంటాం మనం దాన్ని ఇంగ్లీష్లో. అనేక వస్తువులు, ఆ రిలేటివ్స్ అన్నింటినీ కానీ కరగబెడితే వచ్చేది బంగారే. బొబ్బని బంగారుని ఎంతసేపు అయినా కరగబెట్టండి, బంగారుగానే ఉంటుంది. బంగారులో నుంచి వస్తువులు చేస్తే తప్ప ఆ వస్తువులు బంగారు అనం. బంగారుతో చేయబడ్డవే, బట్ వాటికి పేర్లు ఉన్నాయి. అలానే వెండి, అలానే రాగి, మూలం ఉంటుంది దానికి. ఆ విధంగా ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తారు వాళ్ళు. మట్టి పాత్ర తీసుకో. ఆ మట్టి పాత్రలు రకరకాలు ఉంటాయి. పిడతలు ఉంటాయి, చట్టులు ఉంటాయి, కుండలు ఉంటాయి, బాణలు ఉంటాయి, అనేక రకాలైనవి చేస్తుంటారు. బట్ మట్టి ఒకటే. మృత్పిండమేకో బహుభాండ రూప, సువర్ణమేకో బహుభూషణాయ, గోక్షేరమేకో బహుజానవర్తి, పరమాత్మ ఏకో బహుజనవర్తి. పరమాత్మ అనేవాడు ఒకడు, దాంట్లో నుంచి అవతారాలు వస్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, తర్వాత అవతార పురుషులు వస్తారు, సామాన్య మానవులు వస్తారు. మళ్ళీ వెనకపోతే ఉండేది మాత్రం వీటిలో ఎక్కడి నుంచి వచ్చాయంటే పరమాత్మ నుంచి, పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మం. అక్కడొచ్చే వేదంలో చెప్పిన మనకు అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ఇలాంటివన్నీ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి. బట్ వీటి మూలం ఎక్కడ ఒకటే. నీలో కూడా బ్రహ్మం ఉన్నాడు, అక్కడ పరబ్రహ్మం ఉన్నాడు నీతో. అక్కడ వస్తుంది జీవాత్మ, పరమాత్మ. ఇవన్నీ ఈ జీవాత్మలు గ్రూప్గా ఉంటే ప్రత్యేగాత్మ అనేది అంటారు. కాబట్టి ఈ ఏది ముందు ఏది వెనకనే దానికి జవాబు చెప్పాలంటే చాలా కష్టమైన విషయాలు. కానీ వీటిలన్నిటికీ పరమాత్మను నమ్మిన వాళ్ళకు ఒక రకంగా కనపడుతుంది ఇదంతా. అద్వైత సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళకి ఇంకో రకంగా కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.